కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని విస్మరించిందని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎన్నికలప్పుడు రైతులకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్ ను సందర్శించి మొక్కజొన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయన్నారు హరీష్ రావు. మంత్రి కోమటిరెడ్డి 60,000 కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తున్నామని చెబుతున్నారు. 2 ఏళ్లలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు అని, రోడ్లపై తట్టెడు మట్టి కూడా పొయ్యలేదు అని విమర్శించారు. ఇలా ఆలోచిస్తున్నారు. ఇలా ఏ రైతును కదిలిచ్చినా కేసీఆరే బాగుండే. అంతా ఆగమాగం చేసిండ్రు సార్, ఆశ చెప్పిండ్రు సార్, మోసం చేసిండ్రు సార్, కేసీఆరే బాగున్నాడు, మళ్ళా కేసీఆర్ రావాలని. ఇవాళ కేసముద్రం మార్కెట్ లో ఏ రైతును కదిలిచ్చినా రైతు నోట కేసీఆరే కనబడతా ఉన్నాడు. అంటే నీ 2 ఏళ్ల పాలనలో కనీసం ఆ రోడ్లను రినివల్ కాదు కదా, తట్టెడు మట్టి కూడా వస్తలేవు, ఇంత డాంబర్ కూడా వస్తలేవు పొక్కలల్లో. నీ పాలన గట్టున్నది. అంటే రోడ్డు బాగలేదని రూటు మార్చుకొని రావాల్సిన పరిస్థితి వచ్చిందయ్యా రేవంత్ రెడ్డి. ఇక కోమటిరెడ్డి గారు మాట్లాడితే 60,000 కోట్లతో రోడ్లు చేస్తున్నాడు. అదే వెంకటరెడ్డి ఏ ఊరికి పోదని చెప్పరాదు. ఏదన్నా ఒక్క రోడ్డు అన్నా గుంతలు లేకుండా ఉన్నదే రాష్ట్రంలో. కనీసం ఉన్న పొక్కలన్నా కూర్చు, రోడ్లు మరమ్మతన్నా చెయ్యి. నీ కొత్త రోడ్లు దేవుడు ఎరుగు, నీ 60,000 కోట్ల దేవుడు ఎరుగు. కానీ ఈ తెలంగాణలో ఏ నియోజకవర్గం పోయినా 2 ఏళ్ల నీ పాలనలో ఎక్కడన్నా తట్టెడు డాంబర్ పోసినవా, ఒక్క రోడ్ వేసినవా? కొత్త రోడ్లు కాదు కదా, ఉన్న రోడ్లను ముందు మరమ్మతు చెయ్యండి. చాలా పరిస్థితి ఆందోళనగా